మళ్ళా సీఎం కేసీఆరే. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్యం కోసం ఎవరూ పని చేయరు, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాం. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడమే మాకు అదృష్టం. ఇక మీ పరంగా వస్తే, మీ పార్టీ మీ ఇంటర్నల్ పాలిటిక్స్కి వస్తే, మీ పార్టీలో కేసీఆర్ వారసుడు ఎవరు? కేసీఆర్ గారు ఇంకో 3-4 ఏళ్లలో మళ్ళీ సీఎం అవ్వాలి. మీరు ఆయన వారసత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎప్పటికైనా వారసులు అయితే ఉండాలి. డిసైడ్ చేస్తారు, మా పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నుంచి దానికి తొందర ఉంది. కానీ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు నడుస్తున్నాయి వారసత్వం కోసం. ఇది కాంగ్రెస్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. చెప్పి మీకన్నా బోర్ కొట్టాలా, ఇలా జవాబు చెప్పి నాకన్నా లేదు, ఈసారి గట్టిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలిసేసుకుందాం. ఇప్పుడు ఏం కావాలి మీకు చెప్పండి. మీ పార్టీలో హరీష్ రావుకి మీకు మధ్య పార్టీ ఆధిపత్యం విషయంలో, వారసత్వం విషయంలో ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు గారు ఒక నాయకుడిగా, సీనియర్ నాయకుడిగా పాపం ఆయన పని ఆయన చేస్తున్నారు, నా పని నేను చేస్తున్నాను. అట్లాగే జగదీష్ రెడ్డి గారు ఆయన పని చేస్తున్నారు, సబిత గారు. మీరు ఎవరి గురించి మాట్లాడకుండా ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళ చుట్టే తిప్పుతూ ఇదేదో కుటుంబ పార్టీ అని ముద్రేసే ఇప్పుడు కుట్రగా నేను ఎందుకు అనుకోకూడదు? రజనీకాంత్ కుట్ర, ఇంతమంది సీనియర్ అనుకోండి కుట్రలాగా. కానీ ఇప్పుడు మీ కుటుంబంలో హరీష్ రావు, మీరు, కవిత ముగ్గురు పొలిటికల్ గా యాక్టివ్ ఉంటే నేను ఒకటి అడిగినా మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు 3 ఎంపీలు ఉన్నారండి. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒకటే హౌస్లో ఉన్నారు, ఒకటే పార్లమెంట్లో ఉన్నారు. అంటే ఏమైనా ఆధిపత్య పోరు నడుస్తుందా ముగ్గురు మధ్యన? ఎట్లా మాట్లాడతారు ఇట్లా? నాకు అర్థం కాదు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఆ రకంగా? కేసీఆర్ లాంటి నాయకుడి కింద పనిచేయడమే మా అందరి అదృష్టం.